కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. గెలుపు గుర్రాలతో యుద్ధానికి సిద్ధమంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో డబ్బు, అధికార మదంతో అవినీతిమయమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా సుశిక్షితులైన జనసైన్యంతో ముందుకెళ్తున్న జనసేనాని నిర్ణయాన్ని స్వాగతిద్దాం. ఆర్థిక బలం ఉంటేనే పదవులకు అవకాశం ఉన్న ఈ దుష్ట రాజకీయ వాతావరణంలో జనసేనాని ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇట్లాంటి తరుణంలో సోషల్ మీడియాలో జన సైనికుల్ని పక్కదోవ పట్టిస్తూ కాపులమంటూ పవన్ నిర్ణయాన్ని మనం వ్యతిరేకిద్దామంటూ వింత పోకడలు పోతున్నారు. వీరంతా జన సైనికుల ముసుగులో ఉన్న జగలక్ పేటిఎం బ్యాచ్ అన్నది వాస్తవం. వైసీపీ ఓటమి ఖాయం అన్నది వాళ్లకున్న పక్కా సమాచారం కాబట్టే తెలుగుదేశం జనసేన కూటమిని విచ్ఛిన్నం చేయటానికి విఫల యత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో దెబ్బతీసిన వైసీపీకి మరొక అవకాశం ఇవ్వటం అంటే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేయటం అని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే ఈ సైకో ప్రభుత్వానికి స్వస్తి పలుకుదామని సిద్ధంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ ని కూడా గెలిపించుకోలేకపోయాం మనం. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆశ చూపో, భయపెట్టో వైసీపీలోకి లాక్కున్నారు. ఒకరు ఉన్నా లేకపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఆర్థిక ఒరవడి వెల్లువై పారుతున్న వేళ మనం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే విజయానికే కాక శత్రువు మన బలహీనతల్ని వాళ్ళ బలంగా మార్చుకోకుండా వాళ్ళని అదుపు చేయటం కూడా చాలా అవసరం. ఆర్థిక పరిపుష్టి లేని స్థానాల్లో హడావిడిగా పోటీ చేసేసి ఆ స్థానాల్ని వైరుపక్షానికి అప్పచెప్పే కన్నా మన మిత్రపక్షాన్ని ఆ స్థానాల్లో నిలిపి మన జనబలంతో వాళ్ళ ఆర్థిక బలాన్ని కలగలిపి గెలుపుని కైవసం చేసుకోవచ్చన్నది జనసేనాని వ్యూహం అని మనం అర్థం చేసుకుంటే ప్రస్తుత రాజకీయాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టే. జనసేనాని చెప్పినట్లు ముందు మనం ఆ 24 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులందరినీ గెలిపించుకుంటేనే కదా రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కేది. మన బలం వైరుపక్షాలకే కాదు మిత్రపక్షాలకు కూడా అవగతమయ్యేది. మీ ఎల్సిటి సుహాసిని కృష్ణ, మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.